ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలో ముందుకు ప్రార్థన సోల్జర్ ఫర్ జీసస్ పరిచర్య కొరకై మన మధ్యలో పెద్దలు దేవరాజ్ గారు ప్రార్థన చేస్తారు. సారు మహేష్ సారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్లీజ్. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ ఆదివారం పరిశుద్ధ దినం పరిశుద్ధ ఆలయంలో బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసి నేను గత కాలమంతను తల్లి యొక్క గర్భంలో నిర్మించిన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఇక్కడ ఉన్న బిడ్డలందరూ మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఈ పరిశుద్ధ ఆలయంలో మమ్మల్ని చేర్చినందుకే ఉన్నాడు. ఆయన ముఖ్యంగా మేము ఈరోజు ప్రార్థన చేయాలని ఆశపడ్డారు. ఎందుకంటే భయంకరమైన దినములు రాబోతున్నాయి. భయంకరమైన క్రైస్తవులపై హింసలు జరగబోతున్నాయి. గత 8 ఏళ్లుగా ప్రతి వీడియోను వాట్సాప్ను న్యూస్ పేపర్లు అన్నీ చూస్తూ నాయనా ప్రభువా నీ యొక్క బిడ్డలకి ఎన్ని కష్టాలు కలుగు చేస్తున్నా నీ ఒక్క వాక్యాన్ని నువ్వు ప్రసార మాధ్యాల ద్వారా పంపుతున్నందుకే వేలాది వేల స్తుతులు స్తోత్రం. ముందు మా పితరులు సంత వీధులు సంత మార్కెట్లలో కరపత్రాలు పంచుతూ నీకు సువార్తను ప్రకటించి వారు ఎంతో నీ యొక్క నామం గర్వపరిచారు. ఇప్పుడు ప్రసార మాధ్యమం ద్వారా నీ యొక్క వాక్యాలని పంపుతున్నకే ఉన్నారు. అందులో భాగస్వామైన మహేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఇలాగ ఎంతోమంది బిడ్డలు నీ యొక్క సేవ చేస్తున్నారు. రాబో దినములో పరిశుద్ధ నీ రెండో రాకడలో పరిశుద్ధ ఆలయాలు మూయబడతాయి, పరిశుద్ధ వాక్యం వినబడదు అన్న చెప్పిన వారి రీతిగా ఈ ప్రసార మాధ్యాల ద్వారా నాయనా నీ యొక్క వాక్యం ఎక్కడ ఉన్నా ప్రభావాన్ని ఎక్కడ చీకటిలో ఉన్నా కూడా నీ యొక్క వాక్యాన్ని వెలుగులోకి నడిపించుకున్నందుకే వేలాది వేల ఉన్నారు. ముఖ్యంగా పట్టణం నడిబొడ్డులో ఉన్న మా సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఎందుకంటే ఇది పురాతనమైన సంఘం తండ్రి. పట్టణం నడిబొడ్డులో ఉంది తండ్రి. నడిబొడ్డులో ఉన్న దాని ప్రభా తండ్రి ఈ సంఘానికి ఏ కష్టాలు రాకుండా ఏ ఇబ్బందులు కలగకుండా సంఘస్థులకు సంఘ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాచి కాపాడండి. ఎలాంటి శోభన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాచి కాపాడండి. నేను ఈ యొక్క పరిశుద్ధాలయం చుట్టూ మీ కంచెను కావలించండి. నరుల దృష్టి ఈ ఆలోపై ఎక్కువగా ఉంది ప్రభువా. అయినా వారి దృష్టి నరుల దృష్టి నుంచి మమ్మల్ని తప్పించి నీ ప్రార్థన కంచెను కావలించి కాచి కాపాడండి ఆయన. ఈ ఆలయంలో సమాధానం, సంతోషం, ఐక్యతను, ప్రేమను, నెమ్మదిని చేకూర్చండి నాయన. ముఖ్యంగా నేడు తల్లిదండ్రుల దినోక్షం అని చెప్పారు తండ్రి. ప్రభువా తండ్రి మా పితరులందరూ చాలామంది మా పితరులు సంఘస్థులు మా పితరులు వారు కూడా మా తండ్రి లాంటి వాళ్ళందరూ నీ సన్నిధానం చేరి ఉన్నారు నాయన. వారి ఆత్మలకు శాంతి సమాధానం చేకూర్చండి. విడబడిన వారి కుటుంబాలకు సమాధానం, నెమ్మదిని, ఐక్యతను చేకూర్చండి నాయన. అయినా ప్రభువా నీ పరిశుద్ధ ఆలయంలో ఉన్న బిడ్డలందరినీ మరి కాపాడమని ఇప్పుడు వాక్యం చెప్పుకోవచ్చున్న బిడ్డను నీ పరిశుద్ధాత్మతో నీ పరిశుద్ధమైన దీవెనతో నింపి ఆయన పరిశుద్ధ వాక్కుగా ప్రతి హృదయాన్ని హత్తుకొని ఒక్క మనసైన మారు మనసు పొందులాగా చూపమని యేసుపాసన్ని నమ్మకంగా బ్రతమాలను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్న సహోదరులకి, కాపురికి, సంఘానికి వందనాలు తెలియజేస్తున్నా. ఈ విషయాలు పంచుకోవడం వెనకాల ఉద్దేశం కూడా ప్రార్థించే సంఘం, భారం కలిగిన సంఘం ఈ కడవరి దినాల్లో పోలీసుల రక్షణ కొరకు, ఉద్యోగస్తుల ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారని కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ పరిచయం చేసినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా సిఐడి వింగ్లో విజయవాడలో పనిచేస్తూ ఉన్నాను. కేవలం పరిచయ కొరకై 2 దినాలు వీలు కుదుర్చుకొని నేనే కాదు నా సహోదరులు కూడా మీ మధ్య ఉన్నారు. వాళ్ళు కూడా సెలవులు పెట్టుకొని పరిచయ భారంతో మీ మధ్యకు వచ్చారని కూడా జ్ఞాపకం చేస్తున్నా. మంచిది. పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చదివితే చాలా శ్రేష్టమైన మాటలు మన మేలు కొరకు ప్రభు రాయించారు. అతనిని మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును,
అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నిరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ లేఖనముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ మా మేలు కొరకై మీరు రాయించి మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి, దాన్ని మాకు బోధించడానికి మీరు మాకు సహకారులుగా ఉన్నందుకై, మా భాషలోకి ట్రాన్స్లేట్ చేయించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎస్ఐయు చర్చిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన, ఈ పట్టణానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి దీవెనకరమైన సంఘముగా, ప్రార్థించే సంఘముగా, అంత్యోకియ సంఘం వలె నాయన యూరప్ ఖండంలోకి మిషనరీలు పంపించినట్లుగా అనేక మంది సేవకుల్ని పంపే సంఘముగా, యెరూషలేము సంఘము వలె ప్రభు ఈ సంఘాన్ని, ఈ పట్టణానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి మీరు దీవెనకరంగా ఉంచమని ప్రభు మీ చిత్తం జరిగించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం. మరొక కుమారుని పరిశుద్ధ లేఖనాల బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా హృదయాలతో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వాక్యముగా అర్థం చేసుకోవడానికి ప్రభు మీరు మా మధ్యకు రమ్మని, మాతో మాట్లాడమని, మాకు సహాయం చేయమని వేడుకుంటూ సంఘ క్షేమం కొరకే, సంఘం యొక్క విస్తరణ కొరకే, సంఘ నాయకుల క్షేమం కొరకే దేవా ప్రార్థన చేస్తూ సంఘాన్ని విస్తరింపు చేయమని ప్రభు ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం తండ్రుల దినోత్సవం కొరకే వింటా ఉన్నాం. అయితే నేను దాని మీద మాట్లాడబోవడం లేదు, కానీ మనం చదువుకున్న ఈ లేఖనంలో నుంచే ఇద్దరి తండ్రుల కొరకు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకటి మన శరీర సంబంధమైన తండ్రులు, వారిని సన్మానించడం మన దీర్ఘాయువుకు, ఆశీర్వాదానికి కారణమని ఆయన మాట్లాడారు. వాళ్ళు మనకు కావలసినవన్నీ ఆ చిన్నప్పటి నుంచి నరిష్మెంట్ పేరెంట్స్ ద్వారా మనం తీసుకుంటున్నాం. అట్లాగే ఎడ్యుకేషన్, మనం ఎడ్యుకేట్ చేసి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి తండ్రి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. దాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూనే ఆయన 13వ వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే శ్రేష్టమైనది ఇచ్చేవాడుగా ఉన్నాడని కూడా ఆయన గొప్పతనాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పరమ తండ్రిని మనం ఎంతైనా స్తుతించాలి, ఆరాధించాలి అన్న విషయాన్ని మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ అపారమైనది. తల్లి ప్రేమను మించిన ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. తండ్రి ప్రేమ, తండ్రి భద్రతను మించిన భద్రతనిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ అన్న ఈ లేఖన సత్యాన్ని బట్టి కూడా మన మరొక మారు మన తండ్రిని అభినందించడంతో పాటు మహాదేవునికి, పరమ తండ్రికి స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నామన్న విషయాన్ని మళ్ళా లేఖనం ద్వారా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ 9వ వచనం 10వ వచనంలో మనందరికీ నేను ఏదైతే చదివానో బాగా పరిచయం ఉన్న వాక్య భాగం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని వాక్యం మాట్లాడుతున్న ఈ మాటలు చాలా పురుకొల్పుగా ఉంటాయి, చాలా పురుకొల్పుగా ఉంటాయి. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఎంత మాత్రము గతించు అని అడుగుడి మీకు ఇస్తాను అన్నాడు ఆయన. దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నావో అవన్నీ అవును, ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి. మాట తప్పే దేవుడు కాదు. పిల్లరా, 2007వ సంవత్సరం 20 సంవత్సరాల వయసులో
యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించే వరకు నాకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కాదు, నా దేవుడు డబ్బే. నేను డబ్బు కోసమే పరిగెడుతూ వచ్చాను, డబ్బు కోసమే చదువుకుంటూ వచ్చాను. 1వ తరగతిలో నన్ను స్కూల్లో జాయిన్ చేపిస్తున్నప్పుడు మా అమ్మ బొగ్గు మీద ముద్దు పెట్టి, నాయనా నువ్వు నాలా కష్టపడకూడదు, నువ్వు బాగా చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అయితే పెద్ద ప్రభుత్వ ఉద్యోగం అవుతావు, 2 చేతులారా సంపాదిస్తావు, హ్యాపీగా బ్రతుకుతావు, కాబట్టి నీకు నచ్చకపోయినా సరే నేను నిన్ను ప్రేమించి స్కూల్లో జాయిన్ చేస్తున్నానని చెప్పి అమ్మ లాలన చేసి స్కూల్కి పంపించినప్పుడు నాకేమర్థమైందంటే, అమ్మ చెప్పింది డబ్బు సంపాదించాలి, అందుకోసమే కష్టపడి చదవాలి. 1వ తరగతిలో స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఆడుకుని ఎంజాయ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే స్కూల్ టీచర్ సతాయించి కొడతా ఉండేది. ఎందుకు ఊరకనే కొడుతున్నామని స్కూల్ టీచర్ని తిరగబడితే ఆవిడ ప్రేమతో మాట్లాడిన మాట, రే నువ్వు బాగా చదువుకుంటే మీ అమ్మ నాన్నలా కష్టపడవు, పెద్ద ఉద్యోగస్తులు అవుతావు, 2 చేతులారా సంపాదిస్తావు, దర్జాగా హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని బ్రతికేయచ్చు అని చెప్పి స్కూల్ టీచర్ నాకు ఓనామాలు దిద్దిచ్చింది. ఇంట్లో నేర్చుకున్న పాఠము, అమ్మ ఒళ్ళో నేర్చుకున్న పాఠము, బళ్ళో నేర్చుకున్న పాఠం ఏంటంటే ఒకే ఒక్క జీవిత ధ్యేయము, చదవాలి, చదివితే ఉద్యోగం సంపాదిస్తాము, ఉద్యోగం వస్తే డబ్బులు సంపాదిస్తాం, అల్టిమేట్గా బ్రతికే దేనికోసం అంటే డబ్బు సంపాదించడం కొరకు. నన్ను కొంచెం మన్నించి నాకు రెస్పాండ్ అవ్వాలి. మీ పిల్లలు చదివేది దేవుడి కోసమా డబ్బు కోసమా? ఏం వినపడలేదండి. డబ్బు కోసమేనమ్మా? దేవుని కోసమా? బైబిల్లో 66 పుస్తకాలు చెప్పమంటాను పిలిచి పైకి. మనం ఉద్యోగాలు చేసేది దేవుని కోసమా డబ్బు కోసమా? అదన్నా చెప్తారా? డబ్బు కోసమా దేవుడి కోసమా? డబ్బు కోసమే. వ్యాపారం చేసేది డబ్బు కోసమా దేవుడి కోసమా? డబ్బు కోసమే. ఎందుకే మన దేవుడు యేసు ప్రభువా డబ్బా? మీకేమైనా అర్థమైందా? మనం డబ్బు కోసం చదివితే 15 సంవత్సరాలు చదివితే, వారంలో 6 రోజులు చదివితే, రోజుకి 8 గంటలు చదివితే మనం ఎవరిని ఆరాధిస్తున్నట్లు? దేవునా డబ్బునా? మనం వారంలో 6 రోజులు కష్టపడి పనిచేస్తే, రోజుకి 8 గంటలు కష్టపడి పనిచేస్తే, పనిచేసేది డబ్బు కోసం అయితే మన దేవుడు డబ్బా యేసు ప్రభువా? కాబట్టి నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, రక్షించబడే వరకు నా దేవుడు డబ్బే. నేను చదివిన దానికోసమే, నేను పరిగెట్టిన దానికోసమే, నేను తాపత్రయపడిన డబ్బు కోసమే. 20 సంవత్సరాల వయసులో యవనస్తులు బైబిల్ స్టడీ ద్వారా రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ వాక్యం నాకు ఎట్లాగ అర్థమైందంటే, చిన్నప్పటి నుంచి బీజం బలంగా గుండెల్లో నాటిపోయి పెద్ద చెట్టు అయిపోయి డబ్బాస బాగా ఉంది కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. కాబట్టి దేవుని అడిగితే డబ్బు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడా ఇవ్వడా? అమ్మ ఇస్తాడు కదా, ఆయనకి అసాధ్యమైంది ఏముంది? కాబట్టి నేను లోకంలో ఉన్న ఆ జ్ఞానంతో ఈ వాక్యాన్ని పట్టుకొని అడుగుడి నీకు ఇవ్వబడి అన్నావు కాబట్టి ఈ రాత్రికి నాకు ₹1,00,00,000 కావాలి, అది నా ప్రార్థన. ఇవ్వలా? ఎందుకు? వాక్యం తప్ప, నా ప్రార్థన తప్ప. కొంచెం మీరు ఆలోచించాలి. వాక్యమేమో అడుగుడు మీకు ఇవ్వబడును అన్న ఆయన రాత్రికి రాత్రి ₹1,00,00,000 కావాలని చెప్పి ఎన్ని రాత్రులు ప్రార్థన చేసినా ₹1,00,00,000 రాలా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా రాలా. ఎక్కెక్కి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని గబ్బోలు పెట్టి ప్రార్థన చేసినా ₹1,00,00,000 రాలా. ఇప్పటికీ రాలా. వాక్యం తప్ప, నా ప్రార్థన తప్ప. ఏం మాట్లాడరు? ఎవరిదండి తప్పు? నా ప్రార్థనే తప్ప? ఓహో, మరి నా ప్రార్థన తప్పైతే ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకే ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే విత్ ఇన్ ద కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి.
ఏ టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రిటెక్స్ట్ ఫర్ కల్ట్స్ అన్నాడు దావీదునుడు. వాక్యం యొక్క సందర్భంలో అర్థం చేసుకోకుండా వాక్యం యొక్క సందర్భాన్ని దాటి మనకు నచ్చినట్టుగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి తాపత్రయపడితే అక్కడి నుంచే కల్స్ పుట్టుకొస్తాయి అన్నాడు. ఎందుకు అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట డబ్బులు అడగమంటున్నాడా? ఏం అడగమంటున్నాడు ఆయన? వెతుకుడి మీకు దొరుకును అన్నప్పుడు వెండి వెతకమంటున్నాడా, బంగారాన్ని వెతకమంటున్నాడా? ఏం వెతకమంటున్నాడు ఆయన? తట్టండి మీకు తీయబడుతుంది అన్నప్పుడు దేని కొరకు తట్టమంటున్నాడు ఆయన? అది అర్థం కావాలంటే పైన కింద వచనాలు అర్థం కావాలి. అందుకోసం మీరు వాక్యం నిరిగిన వారే కానీ నేను ఒకప్పుడు డబ్బు కోసం అడిగి డబ్బు సంపాదించలేదు. ఈ రోజు నేను అడగడం ప్రారంభించిన తర్వాత 121 సంఘాలను ప్రభు ఇచ్చాడు. ఆయన వాక్యం సత్యమే, నా ప్రార్థన తప్పు, ఇప్పుడు నా ప్రార్థన విధానం మారింది. మీరు కూడా అడగగలిగితే, ఆయన చెప్పిన రీతిలో అడగగలిగితే దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడు. ఆయన వాక్యం సత్యము అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న ఇదే యేసుక్రీస్తు ప్రభు ఆయన హెచ్చరిక పూర్వకంగా మాట్లాడుతున్న కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనకి అర్థం కావాలి. పరిశుద్ధ లేఖనాల్లోంచి మనకి అర్థం కావాలి. ఆయన ఏమని అడగమంటున్నాడు, ఏమని అడగకూడదంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అర్థం చేసుకోవడానికి మనం ఒక మాట చదువుదామా? మనం 11వ అధ్యాయంలో ఉన్నాం కదా, నా కొరకు 12వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 12వ అధ్యాయానికి వస్తే 12వ అధ్యాయంలో ప్రభు ఎంతో సూటిగా మాట్లాడుతున్న మాట. 12వ అధ్యాయము 15వ వచనం, ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి అన్నాడు. లోభం అంటే లాభం కొరకు ఆశ, ధనాశ. ఏ విధంగా కూడా డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు, దాన్ని హృదయాన్ని వశపరుచుకోనివ్వద్దు, జాగ్రత్త పడండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు చెప్తూ కింద ధనవంతుడి కోసం మాట్లాడుతూ యవనస్తుడు ధనవంతుడు బాగా అగ్రికల్చర్ మెథడ్స్ నేర్చుకున్నాడు, కల్టివేషన్లో మంచి ప్రాఫిట్ సంపాదిస్తూ ఉన్నాడు, ఆస్తి దండిగా పెరుగుతూ ఉంది. దాన్ని కూర్చుకోవడానికి ఉన్న కొట్లు సరిపోకపోతే పెద్ద కొట్లను ఆయన కట్టించి కోల్డ్ స్టోరేజ్ని కట్టించి కోల్డ్ స్టోరేజ్లో ఆస్తి అంతటిని కూడబెట్టి రేటు బాగా వచ్చిన సమయాన్ని కోల్డ్ స్టోరేజ్ బయటకు తీసుకొచ్చి అమ్మి బాగా డబ్బులు సంపాదించాలి అనుకునే అంత తెలివైనడు అని మనమంటాం తెలివైనవాడు అని చెప్పి 20వ వచనంలో ప్రభు అంటాడు, అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. లోకానికి ధనమే దైవం, సంఘానికి ధనము దైవం కానే కాకూడదు. మత్తయి సువార్త 6:24 యేసు ప్రభు చాలా సూటిగా మాట్లాడిన మాట, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరదు. అయితే ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి. ఏసయ్య కావాలా, డబ్బు కావాలా తీర్చుకో అన్నాడు. ఏసయ్య కావాలంటే డబ్బు కొరకు ఆయన దగ్గర అడగొద్దు అన్నాడు. మత్తయి సువార్త 6:24 ఇద్దరు యజమానులు, దేర్ ఆర్ 2 మాస్టర్స్, 2 గాడ్స్, ఇద్దరు దైవాలు, ఇద్దరు దేవుళ్ళు, ఇద్దరు యజమానులు. ఆ వాక్యం చదివినప్పుడు నేను ఎలాగనుకున్నాను, ఏ స్త్రీకైనా ఇద్దరు భర్తలు ఉండొచ్చా? ఏ కొడుకైనా ఇద్దరు తండ్రులు ఉండొచ్చా? ఆ మాట వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది కదా అని అదే మాట వాడాడు. ఏ భక్తుడికి కూడా ఇద్దరు దేవుళ్ళు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నది నిర్గమకాండ 20వ అధ్యాయము 10 ఆజ్ఞలు ఇస్తూ. కానీ మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో మనం విగ్రహం తీసేసాం, పటాలు తీసేసాం, యేసు ప్రభు తప్ప ఇంకే దేవుడు లేడు అని మనం చెప్తున్నాం. కానీ విగ్రహం ఆకారం మార్చేసుకుంది, రూపం మార్చేసుకుంది. విగ్రహం ఏ రూపంలోకి వచ్చేసింది అంటే సిరి సంపదల రూపంలోకి వచ్చేసింది, హృదయంలోకి వచ్చేసింది,
కొలసరికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష అను విగ్రహారాధన చంపండి అన్నాడు ఆయన. ధనాపేక్ష అనే విగ్రహం ఆరాధన అన్నాడు. ప్రభునందు ప్రియులరా, నేను అడుగుదును, 20 సంవత్సరాల వయసు వరకు నా దేవుడి డబ్బే. యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత డబ్బు కోసం ప్రార్థన చేద్దామని బైబిల్ చదువుతా ఉంటే నేను కావాలా డబ్బు కావాలా తేల్చుకోం, ఒకరిని ప్రేమించాలి, ఇద్దరిని ప్రేమించకూడదు అన్నాడు. ఒకరు పక్షంగా ఉండాలి, ఒకరు తృణీకరించాలి అన్నాడు ఆయన. ఇంకా కఠినంగా ఆయన మాట్లాడే మాట లూకాసు వార్త 12లో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయము ఆయన ఏం కోరుకోమంటున్నాడు, ఏం విడిచిపెట్టమంటున్నాడు అర్థం కావడానికి లేఖనాల్లో కొన్ని వాక్యాలు చదవాలి. 12వ అధ్యాయము కిందకి వస్తే 33వ వచనాన్ని చదవాలి. 12వ అధ్యాయం 33వ వచనంలో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతగలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి, భూమి మీద ఉన్న వాటిని అమ్మమంటాడు, పరలోకంలో కూర్చుకోమంటాడు. ఆయన చాలా సూటిగా మాట్లాడుతున్నమాట. ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భాన్ని మాట్లాడాడు. ధనవంతుడు అన్నీ ఉన్నాయి, చస్తే నరకానికి పోయాడు. తాగడానికి కూడా నీటి చుక్క లేని స్థితిలోకి వెళ్ళాడు. లాజరుకి ఏమీ లేదు, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. మనం లాజరు ధనవంతుడి సందర్భంలో ఆయన చేసిన తప్పేమీ లేదు, ధనాన్ని ఆరాధించడమే. ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక ధనవంతుడు లేకపోతే ఒక అధికారి, ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు. అందుకు ఆయన ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయమంటావు అని అడిగాడు. యేసు ప్రభు మొహమాటం లేకుండా 22వ వచనంలో ఏమన్నాడంటే, నీకు కలిగిందంతా అమ్మి, అంతానా 10%, అంతానా 10%, అంతా నీకు కలిగిందంతా అమ్మి బేదలకి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ వ్యక్తి రాలేకపోయాడు. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్క ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. పొట్టి జక్క మామూలుగా పిండేవాడు కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. విపరీతంగా దోచుకున్నాడు, విపరీతంగా దాచుకున్నాడు. ఏసే జక్కి ఇంటికి వెళ్తే ఎందుకు ఈ మనిషి ఇక్కడికి వెళ్ళాడు, ఈ మనిషి ఇంటికి వెళ్ళాడు మనం అనుకుంటాం. జక్కి నిలబడ్డాడు, అయ్యా, ఎవరి వద్దయితే నేను అన్యాయంగా సంపాదించానో వారికి తిరిగి 4 అంతలు చెల్లిస్తాను, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తాను, నువ్వు వచ్చావు కాబట్టి డబ్బు బయటకు పోవాల్సిందే, నువ్వు వచ్చావు డబ్బు నువ్వు వేస్తానన్నాడు. 18వ అధ్యాయంలో అధికారినేమో నేను కావాలి, నిత్య జీవం కావాలని డబ్బులు వదిలే అన్నాడు. 19వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు లేదో రాయబడలేదు, కానీ జక్కయ్య వదిలేస్తానన్నాడు. మీరు యేసుక్రీస్తు ప్రభు బోధనలో నుంచి ఈ విషయాలు అర్థం చేసుకోగలిగితే నిజంగా 2007వ సంవత్సరం 20వ సంవత్సరం వరకు నా దేవుడి డబ్బు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నేను కావాలా డబ్బు కావాలా తేల్చుకో అన్నాడు. ఇప్పుడు అలాంటి ప్రభు ₹1,00,00,000 కావాలని చెప్పి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసి పాపం చేయడంతో సమానము అని వాక్యం మాట్లాడుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగిన మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక ఏమి ఇవ్వను పో అన్నాడు. అడిగిన వల్ల ఇచ్చేయడానికి యేసుక్రీస్తు ప్రభువేమి మనసు లేనోడు కాదు, రోషం లేనోడు కాదు. ఏం అడగాలో బైబిల్ చెప్పింది, ఏం అడగకూడదో బైబిల్ చెప్పింది. మనం అడుగుడి మీకు ఇవ్వబడును అన్న ఆ ఒక్క మొక్కని కత్తిరించుకొని నాకు ఇవ్వు అంటే ఇవ్వడం. అందుకే హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుడు తన లేఖనాల్లో ఏమై ఉన్నాడు అని చెప్పాడో ఆ నేచర్కి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ రాయించలా, ఎక్కడా ఏమీ రాయించలా. మీరు అడుగుతున్నారు, మీ భోగాల కోసం అడుగుతున్నారు,
దురుద్దేశంతో అడుగుతున్నారు, నాకు నచ్చంది అడుగుతున్నారు, విగ్రహాన్ని అడుగుతున్నారు, నేను దాన్ని మీకు ఇవ్వను అన్నాడు. కాబట్టి ప్రియులారా, అప్పుడు దాకా డబ్బు పిచ్చితోటి దేవుడి దగ్గరికి వచ్చిన నేను నా హృదయం దేవుడికి ఇవ్వాలి, డబ్బుని నా హృదయం నుంచి దింపాలి. అలా కాకపోతే నేను ఎప్పటికీ ఆయనకు దాసుని కాను అన్న సత్యంతో మరి చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు, ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదివి దేనికోసం అంటే వాటిని చాలా సూటుగా మాట్లాడుతూ ఉంది. డబ్బు నీకేమైనా ప్రాణం పోసిందా? డబ్బు వల్ల మనం ఏమైనా ఆక్సిజన్ పీల్చుకుంటున్నామా? డబ్బు వల్ల ఆరోగ్యాన్ని సంపాదించుకున్నామా? డబ్బు ఇచ్చి అవయవాన్ని కొనుక్కున్నామా? ఆయన అంటాడు, ఒక వెంట్రుకను కూడా తెల్లగా కానీ నల్లగా కానీ నువ్వు మార్చుకోలేవు. గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం, మన లైఫ్ ఆయన ఇచ్చిన గిఫ్ట్. పంచభూతాలు ఆయన చేసిన పని, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన చేసిన అద్భుత సృష్టి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఆయనే మన పోషకుడు, సంరక్షకుడు. డబ్బు కాదు, డబ్బు కాదు. డబ్బు అవసరమే కదా అంటే అవసరమే అన్న మాటని యేసుక్రీస్తు ప్రభు ఏమాత్రం ఒప్పుకోకుండా ఆకాశ పక్షులు ఏ కరెన్సీ వాడుతున్నాయి అంటాడు ఆయన. అడవి మృగాలు ఏ కరెన్సీ వాడుతున్నాయి అంటాడు ఆయన. సముద్రపు జీవులు ఏ కరెన్సీ వాడుతున్నాయి అంటున్నాడు ఆయన. వాటిని నేను పోషిస్తున్నాను, నేను పోషిస్తున్నాను అన్నాడు. పునరా దేవుని సన్నిధిని యథార్థంగా నేను చెప్పగలిగేది, సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను కానీ డబ్బు కోసం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాం కానీ డబ్బు కోసం కాదు. ఒకవేళ దేవుడి పేరు చెప్పుకొని దేవుణ్ణి సంపాదించుకోకుండా, ఆయన చావను సంపాదించుకోకుండా డబ్బును సంపాదించుకుంటే, నా దేవుడు మన దేవుడు బైబిల్ దేవుడు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సులభమా దుర్లభమా? ఎంతో దుర్లభము. కాబట్టి ఒక రాంగ్ ఇంటెన్షన్ తోటి నేను బైబిల్ దగ్గరికి వచ్చాను. దేవుడి దగ్గరికి వస్తే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు అని నేను వచ్చాను. ఆ దీవెన ఆశీర్వాదాన్ని డబ్బుతో కొలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. వాక్యం ఎర్రగొట్టింది, వాక్యం తప్పు ఉంది, అది దురుద్దేశం ఉంది, లోభంతో దేవుణ్ణి ఆరాధించకూడదు అంది. నేను కావాలా డబ్బు కావాలో తేల్చుకో అన్నాడు ఆయన. ప్రభు, నువ్వు తప్ప డబ్బు నాకు వద్దు. అయితే ఈ ఉద్యోగం నాకు ఎందుకోసం కావాలంటే, నీ ఉద్యోగం ఇస్తే నేను మాత్రం ఉద్యోగానికి దాసుని కాను, డబ్బుకు దాసుని కాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను. నిజంగా దేవుడు లోకంలో డబ్బును ఎందుకు అలౌ చేశాడంటే, డబ్బు మన కళ్ళ ముందున్న డబ్బును ప్రేమిస్తున్నామా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా తెలియడం కొరకు. డబ్బు మన కళ్ళ ముందున్న డబ్బును ఆరాధిస్తున్నామా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా చూడడం కొరకు ఆయన అనుమతించాడు. లోకం దానికి సాగిలపడుతుంది, మనం దైవానికి మాత్రమే సాగిలపడాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి. కాబట్టి పిల్లరా, ఈ వాక్యంలో నుంచి నా ప్రార్థనా జీవితాన్ని మార్చుకొని నేను ఎలా ప్రార్థన చేయగలిగానో, మీలో యవనస్తులకి, సేవాభారం కలిగిన వారికి, మీరు కూడా విస్తారమైన పరిచర్య ప్రభు కోసం చేయాలని మీకు ఆశ కలిగితే మీకు ఉపయోగపడుతుందని నేను ఎరిగిన కొన్ని విషయాలు సంఘక్షేమం కొరకు పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మళ్ళీ మూల వాక్యానికి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనంలో, అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. అడగండి మీకు ఇస్తాను అన్న దేవుడు ఏం అడగమంటున్నాడు, ఎలాగ అడగమంటున్నాడో అర్థం కావడానికి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదివితే, ఇందువలన 19, 20 వచనాలు మనం చదివితే ప్రభు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్న మాట. 22 చదువుతా ఉన్నాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక అన్నది కండిషనల్ క్లాస్.
అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట దగ్గర ఆయన పెట్టిన షరతులు, ఆయన పెట్టిన షరతు టీఎన్సీ అప్లై అన్నాడు. ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు ఆయన ఇస్తాడట? ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనకి నచ్చిన వారుగా మనం జీవిస్తూ ఉంటే ఆయన మనం ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. ఆయనకు డబ్బు నచ్చదో, డబ్బుని హృదయంలో పెట్టుకొని ఆయన అడుగుతూ ఉంటే ఆయన ఎట్లా ఇస్తాడు? ఆయన ఎట్లా ఇస్తాడు? కాబట్టి ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా దేవుని వాక్య ప్రకారంగా జీవించాల్సిందే. దేవుని చిత్తాన్ని చేయడానికి తాపత్రయపడాల్సిందే. ఆయన చిత్తం నెరవేరడం కొరకు మనం అడిగే ప్రతి దానిని ఆయన ఇచ్చే దేవుడు. 5వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదివితే, 1 యోహాను పత్రిక 5:14 మనం చదివితే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించినదే. అడిగేది ఆయన చిత్తమా కాదా ఎరిగి అడగాలట. అడిగేది ఆయన చిత్తమా కాదా ఎరిగి అడగాలట. ఆయనకి నచ్చిన విషయాల కొరకు మనం అడిగితే, అడగండి మీకు ఇస్తాను అన్న దేవుడు, అడగండి మీకు ఇస్తాను అన్న దేవుడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో ఉన్న వాక్యాలను మన మిగతా వాక్యాల వెలుగులో ప్రాముఖ్యంగా కాంటెక్స్ట్ వెలుగులో అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నం చేస్తే, ఆయన ఇస్తానన్నాడు. ఆయన చిత్తం ఏంటి? ఎవరునూ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందుట ఆయన చిత్తం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో వాక్యం మనతో మాట్లాడుతున్న మాట. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవని ఇచ్చేయించుచున్నాడు. దేవుని ఇష్టం ఏంటి? అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొంది అట్లా కూర్చోకూడదు, వారు ఎదగాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావాలన్నది ఆయన చిత్తం. కావున ప్రియులారా, డబ్బుల కోసం అడగడం నుంచి ఆత్మల కోసం అడగటం ప్రారంభించాం. దేవుని చిత్తం ఆత్మరక్షణ, దేవుని చిత్తం పాపి రక్షణ, దేవుని చిత్తము అందరూ రక్షించబడాలి, అందరూ ఉజ్జీవింపబడాలి. నేను ఎరుగుతున్నాం, మా పోలీస్ డిపార్ట్మెంట్లో మేము టార్గెట్ చేసి మేము రీచ్ అయ్యేది ఎవరినంటే క్రిస్టియన్స్నే. ఎలాంటి క్రిస్టియన్స్ అంటే పండక్కు మాత్రమే కలంగానికి వెళ్ళే క్రైస్తవులు, పండక్కు మాత్రమే తాగుబోతు క్రైస్తవులు, తిరుగుబోతు క్రైస్తవులు, లంచగొండ క్రైస్తవులు, క్రైస్తవుని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే క్రైస్తవులు, లోకానికి నామకార్థ క్రైస్తవులకి ఏ మాత్రం తేడా లేని క్రైస్తవులు, ఇలా క్రైస్తవులను తెలుసుకొని వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళు బలపరచడం కొరకు తప్పిపోయిన ఒక గొర్రెను తిరిగి మందులోకి చేరిస్తే పరలోకంలో దేవునికి ఎంతో సంతోషం. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రభు మాట్లాడిన మాట, 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయినది దొరికే వరకు వెతక వెళ్ళడా. అది దొరికినప్పుడు ఆ వాక్యంలో దేవుని సంతోషపెట్టే విషయం ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవులు విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెతకి వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ప్రభునందు ప్రియులరా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. చెడిపోయిన లోకాన్ని, పాపపు లోకాన్ని, శత్రువులుగా ఉన్న లోకాన్ని, అవిధేయులుగా ఉన్న లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు.
ప్రేమించాడు, ద్వేషించలేదు. ప్రేమించాడు, తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుని బిడ్డలుగా మనమందరం దేవుని పిల్లలం. దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన ఆదివారం మందిరానికి పిలిచి మిగతా 6 రోజులు ఆఫీస్కి పంపిస్తూ ఉన్నాడు. మిగతా 6 రోజులు కాలేజీకి పంపిస్తూ ఉన్నాడు. ఏ డిపార్ట్మెంట్లోనైనా, ఏ సెక్టర్లోనైనా, మా పోలీస్ డిపార్ట్మెంట్లోనైనా ప్రతిసారి ఉదయం బ్రీఫింగ్ జరుగుతుంది. దాన్ని మేము ఫాలింగ్ అంటాం. ఉదయాన్నే అందరినీ, స్టాఫ్ అందరినీ ఫాలోయింగ్ చేసి ఈరోజు ఏమేమి డ్యూటీ చేయాలి, ఎక్కడెక్కడ బందోబస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం హాస్పిటల్లో ఎవరికి పోస్ట్ మార్టం చేయించాలి, ఏ కేసు రిజిస్టర్ చేయాలి, ఎమ్మెల్యే గారి విజిట్, మినిస్టర్ గారి విజిట్ ఏముంది, ఎవరు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, అంతా లిస్టు పెట్టుకొని నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి అందరికి డ్యూటీస్ అలాట్ చేసి వెళ్ళండి అని పంపుతారు. ఎవరికి వాళ్ళు సిన్సియర్గా ఆ డ్యూటీ చేసుకుని మళ్ళా తిరిగి వచ్చి మీరు అప్పచెప్పిన డ్యూటీ చేశామని చెప్పి సాయంత్రం ఇంటికి వెళ్ళాలి. దేవుడు తన సంఘాన్ని ఆదివారం అందరినీ కాంగ్రిగేషన్గా ఒక స్థలానికి కూర్చోబెట్టేది ఆయన దీవించడానికి మాత్రమే కాదు, పని చెప్పడానికి. 24 గంటలు దేని కొరకు? ఆరోగ్యం దేని కొరకు? ఆయుష్కాలం దేని కొరకు? టాలెంట్స్ దేని కొరకు? ఐడెంటిటీ దేని కొరకు? అధికారం దేని కొరకు? ఎందుకొరకు దేవుడు మనకు అవన్నీ ఇచ్చాడంటే గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. దేవుడి పని ఉంది. ఆ పని కొరకు నిన్ను నన్ను రక్షించుకుని అవన్నీ ఇచ్చి లోకంలోకి పంపుతా ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉదయాన్నే పిలిచి పోస్ట్ మార్టం చేయడానికి ఆ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తూ ఉన్నారు, త్వరగా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయించి ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పేస్తే బాగుంటుందని పంపిస్తే వాడు ఒకవేళ హాస్పిటల్కి వెళ్లకుండా బీర్ షాప్కి వెళ్తే ఏం చేయాలి? వాడిని చెప్పుడు పని ఏంటి, చేస్తుంది ఏంటి, మళ్ళీ 1వ తేదీ జీతం తీసేసుకోవాలి. ఎంత కోపం వస్తుందో కదా. దేవుని బిడ్డలుగా దేవుని సంఘానికి వచ్చి వాక్యాన్ని ప్రేమించే సంఘముగా ఉండి వాక్యంలో దేవుడు ఏం చేయమన్నాడో, ఆయనకి సంతోషమేంటో, ఆయనకి ఇష్టమేంటో, ఆయనకి ఏం కావాలో, ఎందుకొరకు మొదటి రాకడలో వచ్చాడు, ఎందుకొరకు 2వ రాకడ ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకొరకు 2వ రాకడలో రాబోతున్నాడంటే ఒకే ఒక్క సమాధానం మనకు తెలుసు: లోక రక్షణ కొరకు, పాపి రక్షణ కొరకు, తప్పిపోయిన గొర్రెని తిరిగి మందలో చేర్చడం కొరకు. పాపును రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చినమాట నమ్మదగినది. అందుకోసమే వచ్చాడు. సరే, ఇందుకే మనల్ని ఎందుకు రక్షించాడు? మనల్ని ఎందుకు భూమి మీద ఉంచాడు? నా భూటాన్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? నాకెందుకు ఉద్యోగం ఇచ్చాడు? నాకెందుకు జీతం ఇస్తున్నాడు? నన్ను ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాడంటే డబ్బు సంపాదించడం కొరకు కాదు, దేవుని చిత్తం చేయడం కొరకు, ఆత్మలు సంపాదించడం కొరకు. ఆయన కొరకు నశించిపోతున్న ఆ డిపార్ట్మెంట్లో కొంతమందిని ఆయన వద్దకు తీసుకురావడం కొరకు నన్ను ఉంచాడు, నిన్ను ఉంచాడు. నా ఏరియా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నీ ఏరియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, నాకు తెలియదు. ఏ డిపార్ట్మెంట్లోకి నువ్వు వెళ్ళావో నాకు తెలియదు. ఇట్లాగే 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఇల్లు కట్టుకొని పిల్లలను చదివించుకొని ఆయన సంతోషపెట్టే పని, ఆత్మల రక్షణ పనులు ఏమీ లేకుండా ఖాళీ చేతితో పరలోకానికి వెళ్దామని మాత్రం పగటకాలు కనడానికి వీల్లేదు. ఎంత ఇచ్చాను, ఎంత సంపాదించావు, ఎక్కడుంచానో అక్కడ నా కొరకు నువ్వెట్లా ప్రకాశించావు, ఎక్కడుంచానో అక్కడ నా కొరకు ఉప్పుగా నువ్వెట్లా పనిచేశావని లెక్కలు అడిగే దేవుడు మన దేవుడు అన్న విషయాన్ని పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. అడుగుడి నీకు ఇవ్వబడును. ఏం అడగాలి? ఆయన చిత్తమేంటో, ఆయన సంతోషపెట్టేదేంటో, ఆయన ఎందుకు తన కుమారుని పంపించాడో, ఎందుకు ఆయన ప్రవక్తను పంపించాడో, ఎందుకు అపోస్తులను పంపించాడో. ఒకవేళ మనం అది పక్కన పెట్టి మిగతా వాటిని అడుగుతా ఉన్నామేమో, అది ఎంత మాత్రం ప్రభు చిత్తం కాదు. ప్రభు చిత్తం కాదు. కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనంలో ఆయన
వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న మాట. కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనంలో, నన్నడుగుము జనములను స్వాస్థ్యముగాను, నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఏమడగాలి? జనాల కోసం అడగాలి, జాతుల కోసం అడగాలి. 2018 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ రక్షించబడాలని చెప్పి అనేక దినాలు చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి 2018 సంవత్సరంలో ఎట్లాగా పోలీసులు ప్రార్థనకు వస్తారు? ఉద్యోగాన్ని మనం మార్చలేము, ఆదివారం కూడా డ్యూటీ చేయాల్సింది. మరి ఎట్లాగా నేను రీచ్ అయ్యేదంటే, ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ని దేవుడు ఆయుధంగా వాడుకోవడానికి సెల్ కాన్ఫరెన్స్ ఆరాధన మాకు ఇచ్చాడు. చిన్న సహవాసం, కొద్దిమంది 20 మంది కలిసి మేము ఆరాధించగలుగుతా ఉన్నాం. 20 మంది వాక్యంలో బలపడుతున్నాం, మేము బాగున్నాము, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారు 60,000 మంది పనిచేస్తున్నారు. 60,000 మంది పనిచేస్తున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో 20 మంది బాధ్యత ఏంటి? 20 మంది బాధ్యత ఏంటి? అర్థమైంది. ప్రభువా, మేము ఏమీ చేయలేము, మేము చేయగలిగింది మాత్రం ప్రార్థన చేయగలం. అందరి కొరకు ప్రార్థన చేయమన్నాం, మేమున్న డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేయగలమని చెప్పి మ్యాప్లు పరుచుకొని కోస్తాంధ్రాలో చిట్ట చివరి జిల్లా శ్రీకాకుళం వరకు అడుగుతూ వచ్చాం. ప్రతి జిల్లా పేరు పెట్టి దూరంగా ఉన్న రాయలసీమ 4 జిల్లాల పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాం. విడిపోయిన తెలంగాణ 10 జిల్లాల పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభువా, నీ ప్రజలు వారి కొరకు మేము అడుగుతా ఉన్నాం. నన్ను అడుగుము జన్మనిస్తానన్నావు, నన్ను అడుగుము భూదిగాంతల వరకు ఇస్తానన్నావు. మేము వారి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాం, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము ఎట్లా మోసంలో బ్రతికామో అలాగే మోసంలో ఉన్నారు, మమ్మల్ని విడిపించారు, వాళ్ళని కూడా విడిపించు. అది మా ప్రార్థన. దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, మాట తప్పని దేవుడు. కాబట్టి ఈ మాట చెప్పాలంటే ఆంధ్రాలో రాయలసీమలో చిట్ట చివరి జిల్లాగా ఉన్న అనంతపురంలో కూడా పోలీసుని దేవుడు ఐక్యపరిచాడు, అనుదిన సహవాసంగా కట్టాడు. 2 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మానకుండా దేవుడిని ఆరాధిస్తున్నారు. ఈ సాయంత్రం వార్షికోత్సవ ఆరాధనలో ఆయన మేము స్తుతించడం కొరకు ఆరాధన కలిగి ఉన్నాం. తెలంగాణ చిట్ట చివరి జిల్లా ఆదిలాబాద్ వరకు ప్రార్థన చేశాం. ఆదిలాబాద్లో కూడా దేవుడు సహవాసాన్ని కట్టాడు. కోస్తాంధ్ర చిట్ట చివరి జిల్లా శ్రీకాకుళం వరకు ప్రార్థన చేశాం. ఆ శ్రీకాకుళంలో కూడా పోలీస్ సహవాసాన్ని ప్రభు కట్టాడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. బైబిల్ వచ్చిన వాళ్ళు ప్రతి వాక్యము సత్యమే. సున్నా అయినా పుల్లైనా తప్పిపోని వాక్యం అది. కానీ ఎందుకు నెరవేరట్లేదంటే మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటున్నాము, మనకు నచ్చినట్టుగా వాక్యాన్ని మౌలు చేస్తున్నాం. కానీ వాక్యం ఏం చెప్పిందో దానికి తగ్గట్టుగా మనం మారాలి. మారణ దేవుణ్ణి మన ప్రార్థనలు మార్చో. మారు మనసు లేని మనల్ని ప్రార్థన మారుస్తుంది. ఆయన మారాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మారాల్సింది నేనే, నువ్వే. మారాల్సింది మన ప్రార్థనే, మారాల్సింది మన ప్రణాళికలే. ఆయన మార్చలేం. మారణ దేవుడు, మార్పు చెందిన దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, సత్య స్వరూపైన దేవుడు. మనం ఆ రూపంలోకి మారడానికి మనం ప్రార్థన చేయాలి. దానికోసం అడగాలి. నన్ను అడుగుము జనాన్ని ఇస్తాను అంటున్నాడు, నన్ను అడుగుము భూమిని ఇస్తాను అంటున్నాడు. అలా అడగడం ప్రార్థన చేశాం. ప్రియులారా, మీరు ప్రార్థన చేసి లాస్ట్ వీక్ సంపూర్ణ రాత్రి ప్రార్థన గడిపిన వారు కాబట్టి తప్పకుండా ఈ పట్టణానికి, ఈ రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా సంఘము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఉండడం కొరకే ఎలాగ అడగాలో ఆయన మాట్లాడుతున్న మాటలో లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదివితే, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనడం తన శిష్యులతో చెప్పిన. యేసయ్య అడగమన్నాడు. దేనికోసం అడగాలట? కోత కోసేవారిని, వరి కోత కోసేవారిని కాదు, జనాల్ని ప్రభు కొరకు సమకూర్చేవారిని.
జనాల్ని ప్రభు కొరకు సమకూర్చే వారిని ఆయన పనివారిని లేవనెత్తమని ప్రార్థన చేయమంటున్నాడు. పనివారిని లేవనెత్తడం కొరకు దేవుని సేవలోకి రావాలని ప్రార్థన చేయాలట. నేను అడుగుతున్నా, మా అమ్మాయి నీట్లో సీట్ రావాలి, మా అబ్బాయికి ఎంసెట్లో సీట్ రావాలి, జేఈలో క్వాలిఫై అవ్వాలి, డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి, యూపీఎస్సిలో క్వాలిఫై అవ్వాలి. ఎందుకు అక్కడికి వెళ్ళేది? ఒకవేళ అక్కడికి వెళ్ళేది కోత కోయడానికి, ఆత్మలు సంపాదించడానికి ఒకవేళ అడగకపోతే మనం లోకానుసారంగా ప్రార్థన చేస్తున్నట్లే. 10th క్లాస్ అయిపోయింది, 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చదువుకున్న తర్వాత ఇంట్రో డిగ్రీ చదువుతారు కాబట్టి బైబిల్ కాలేజీకి పంపిస్తా ఉన్నాం, ప్రార్థన చేయండి అనేవారు ఎవరైనా ఉంటే దేవుడికి మహిమ చూడలేని పరిస్థితి. నేను ఎరుగుతున్న సహవాసంలో ఒక అబ్బాయి శరంపూర్ విలియం కేరీ కాలేజీలో బీడీ చేయడానికి వెళ్ళాడు. మా సహవాసంలో ఎస్ఐ గారు అమ్మాయి తన మిషనరీని పెళ్లి చేసుకొని టార్గెట్గా పెట్టుకుంది. బ్యాంక్ మేనేజరు, ప్రైవేట్ బ్యాంక్ మేనేజరు మిషనరీ కొరకు 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా వెయిట్ చేసింది. ప్రభు మిషనరీతో పెళ్లి చేశాడు. ఇద్దరు పెళ్లి చేసుకొని పశ్చిమ బెంగాల్లో సేవ చేయడానికి ఇద్దరు వెళ్ళారు. పిల్లరా, మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మా పిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, బయట పనిచేస్తున్నారు. మనం ఎస్ఐ సంఘంలో కూడా కుటుంబాలు లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆయన చిత్తాన్ని జరిగించే కుటుంబాలుగా ఉండాలి. దాని కొరకు సంఘముగా మనం ప్రార్థన చేయాలి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకి పనివారిని పంపమని కోత యజమాని మనం ప్రార్థన చేస్తే దేవుడు పంపేవాడుగా ఉన్నాడని లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. పిల్లరా, అర్థం చేసుకుందాం. మనం చదివిన వాక్య భాగంలో ఆయన ఏమంటున్నాడో అడగడం విషయానికి వస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మూల వాక్యానికి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 9వ వచనంలో, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును అన్న ఆయన కిందకు వచ్చేసరికి 11వ వచనంలో, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన. ఏ తండ్రి అయినా పామునిస్తాడా? ఇవ్వడు. అయితే చేపనిస్తాడు, లేదా అంతకంటే బెటర్గా ఉన్నది ఇస్తాడు. కిందకు వస్తాయనంటాడు 11వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి డబ్బులు ఇస్తాడా? ఏమిస్తాడట? అక్కడ ఏం రాయబడింది? తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఏమడగమన్నాడు మరి ఆయన అంటాడు, నన్ను అడుగు, నాకంటే ఏది నీకు గొప్ప ఆస్తి కాకూడదు, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నన్ను అడుగు, నేనే వచ్చేస్తాను నీ దగ్గరికి అంటున్న దేవుడు. పిల్లరా, మనం దేవుని సంపాదించుకుంటున్నామా? డబ్బును సంపాదించుకుంటున్నామా? దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేస్తున్నామా? లోక రాజ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నామా? మన ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తున్నామా? లోకానికి వేరుగా ప్రార్థన చేస్తున్నామా? లోకస్తులు వలే ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలు దేవుని సంతోషపెడతాయా? మన ప్రార్థనలు దేవునికి కోపాన్ని పుట్టిస్తాయా? కాబట్టి దయచేసి నేను నా ప్రార్థనా జీవితాన్ని మార్చుకున్నాను. ₹1,00,00,000 ఇమ్మని అడిగాను, తప్పు చేశాను, ఇప్పటికీ ఇవ్వలేదు. ఆత్మలు ఇవ్వయ్యా అని అడిగాను, నా డిపార్ట్మెంట్ రక్షించని అడిగాను, అనంతపురం పోలీసుని రక్షించని అడిగాను. అనంతపురం పోలీసుని ప్రభు రక్షించడానికి సహవాసాన్ని కట్టాడు. మాకు ఇరుకులో విశాలతనిస్తున్నాడు. ఎలా సెలవులు దొరుకుతున్నాయో, పర్మిషన్ దొరుకుతున్నాయో తెలియదు కానీ ఆయన చిత్తానుసారమైన ప్రార్థన కొరకు ఆయన అన్ని సమకూర్చి జరిగిస్తా ఉన్నాడు అని సాక్ష్యం చెప్పగలను. రెండో విషయాన్ని అదే వాక్యం నుంచి జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం 2వ భాగం చదివితే, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు. ఈ మాట కూడా ఎంత బాగుందో. వెతకాలి. దేనికోసం వెతకాలి? లంకి బిందుల కోసం వెతకాలా?
దేనికోసం వెతకాలి? బంగారం కోసం వెతకాలా? వెండి కోసం వెతకాలా? వజ్రాల కోసం వెతకాలా? దేనికోసం వెతకాలి? వెతుకులాట అనగానే, సర్చింగ్ అనగానే రోజు పేపర్లు ఏమైనా జాబ్స్ కోసం పడుతున్నాయా, లేకపోతే సోషల్ మీడియాలో ఏమైనా జాబ్ నోటిఫికేషన్ వస్తున్నాయా, ఎక్కడైనా జాబ్ దొరుకుతుందని చెప్పి ఎంత వెతుకుతా ఉన్నాము? డబ్బు కోసం, ఉద్యోగం కోసం, దేనికోసమో వెతుకుతా ఉంటే దేవుడు ఏది వెతకమన్నాడు, దేన్ని ఇస్తానంటున్నాడో వాక్యం వెలుగులో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన దేన్ని వెతకమంటున్నాడు, దేన్ని ఇస్తానంటున్నాడు? అదే 11వ అధ్యాయంలో ఆయన ఏం వెతకమంటున్నాడు? 12వ అధ్యాయంలో ఏం వెతకమంటున్నాడు ఆయన? 31వ వచనం. 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, వీటిని పై వచనాల్లో ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, 29, ఏమి తిందుము, ఏమి తాగుదుము అని విచారింపుకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నదని మీ తండ్రికి తెలియమా? 31వ వచనం. మీరైతే వాళ్ళ అడగొద్దు, మీరైతే వాళ్ళ వెతకొద్దు, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమందా, భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నదే. ఏమడగాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏం వెతకాలి? ప్రియులారా, దేవుని బిడ్డలుగా, రాజ్య సంబంధులుగా, రక్షించబడ్డవారుగా మనం దేని కొరకు వెతకాలంటే దేవుని రాజ్యం కొరకు వెతకాలి. ఈ లూకాసు వార్త 11వ అధ్యాయంలో ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును అన్న ఈ మాటలు ఏ కాంటెక్స్ట్ లో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే పై వచనాలు 11వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో శిష్యులు వచ్చి యేసు ప్రభుని ప్రార్థన నేర్పమని అడిగారు. అయ్యా, యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మీరు కూడా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థనలు గడుపుతా ఉన్నారు, మాకు ప్రార్థన నేర్పరా అని అడిగాడు. ఈ వచనం నాకు చాలా విచిత్రంగా ఉంటుంది. పాటలైతే ప్రాక్టీస్ చేయాలి, ప్రసంగాలు చెప్పడం నేర్చుకోవాలి, కానీ ప్రార్థన నేర్చుకోవాలా? అక్కర్లేదుగా. కళ్ళు మూసుకొని నోరు తెరిచి ఏం వాగినా అదే ప్రార్థన. బైబిల్ అలా చెప్పట్లా. యోహాను ఎలా ప్రార్థన చేయండి అని చెప్పాడట, యేసు ప్రభు మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇప్పుడు నేను ప్రార్థన ఎలా చేయాలో చెప్పకపోతే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి సాహసం చేసి ఈ విషయాలు చెప్పడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాం. 11వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చెయ్య నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకోను గాక, నీ రాజ్యము, ఏమని ప్రార్థన చేయాలి? నీ రాజ్యము వచ్చును గాక. దేన్ని వెతకాలి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. మనం పనిచేస్తున్న స్థలంలో అంతా కరప్టెడే, అందరూ లోకానుసారంగానే ఉన్నారు, చెడ్డ మాటలే మాట్లాడుతున్నారు, సినిమాలు, సిగార్లు, ఫంక్షన్స్ లో జీవిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము భోజనము ప్రాణము కాదు అన్నాడే. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ యందలి ఆనందము అన్నాడే. దేవుని రాజ్యం నీతి నివసిస్తుంది అన్నాడే. దేవుని రాజ్యంలో ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు, డబ్బులు కాదే. మరి మనమున్న స్థలాల్లో, మనం పనిచేస్తున్న ఆఫీసులో, మనం చదువుతా ఉన్న కాలేజీల్లో, చుట్టుపక్కల ఉన్న వారందరూ దేవుని రాజ్యంలోకి రాలేదే. ఏమని అడగాలి? దేనికోసం వెతకాలంటే నీ రాజ్యము వచ్చుగాక. ఎక్కడా? నేను పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో. నీ రాజ్యం వచ్చుగాక. ఎక్కడా? నేను నివసిస్తున్న మా ఊర్లో, మా ప్రాంతంలో. నీ రాజ్యం వచ్చుగాక. ఎక్కడా? నేను చదువుతున్న కాలేజీలో, నా క్లాసులో. నీ రాజ్యం వచ్చుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నా తరంలో రావాలి, నా ద్వారా రావాలి, నా కుటుంబంలోకి రావాలి, నీ రాజ్యంలోకి మేము రావాలి. నీ రాజ్యం వచ్చుగాక అని ప్రభు ప్రార్థన చేయమన్నాడు.
33.5 సంవత్సరాల యేసుక్రీస్తు ప్రభు జీవితంలో 30 సంవత్సరాల వయసు నిండిందో లేదో ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళేది దేవుని కోసం, డబ్బు కోసమా? సేవ కోసం కదా. బాప్తిస్మ ఇచ్చి యోహాను, అయ్యా నువ్వు రావద్దు, నీకు నేను బాప్తిస్మ ఇవ్వడం ఏంటి, నువ్వు నాకు బాప్తిస్మ ఇవ్వాలంటే వద్దు అన్నా సరే బలవంతం చేసి యోహాను చేతులుగా బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏంటట? ఆ మాట చదువుతా ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. యేసయ్య దేనికోసం పరిగెట్టాడు, దేనికోసం అడగమంటున్నాడు, దేవుని మనకు నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరిలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను పనిచేస్తా ఉన్నాడు. ఏం పనిచేస్తా ఉన్నాడు? ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిదని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏ రాజ్యం? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఏమన్నా సిగ్గుపడ్డా? బాహాటంగా బహిరంగంగా కేకలు వేస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. మనం దేవుని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం ఏం పని చేయాలి? ఆయన రాజ్య పని చేయాలి. 4వ అధ్యాయం 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింపు మొదలు పెట్టాను. 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరాల్లో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయంతటా సంచరించెను. 5వ అధ్యాయం 2వ వచనంలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం దేవుని రాజ్యం, పరలోక రాజ్యం దేవుని రాజ్యం. యోహాను అదే పని చేశాడు, యేసయ్య అదే పని చేశాడు, అపోస్తలులు అదే పని చేశారు. తోమా యెరూషలేము నుంచి భారతదేశానికి ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చింది ఆస్తులు సంపాదించడానికా? లండన్ పట్టణం నుంచి శరంపూర్కి కలకత్తా ప్రాంతానికి విలియం కేరీ వచ్చి కొడుకుని చచ్చిపోయినా, భార్య చనిపోయినా, అన్ని కోల్పోతున్నా ఏం సాధించాడు, ఏం సంపాదించాడంటే దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని రాజ్యంలోకి మనం రావడం కొరకు, వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి, 40 భాషల్లోకి మార్చడానికి ఆయన తాపత్రయపడ్డాడు. వాక్యాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు. దయచేసి అర్థం చేసుకుందాం. ఏం వెతుకుదాం? ఏం వెతకాలి? ఆయన వెతుకుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు ఇవ్వబడు అన్న మాట దగ్గర వాక్యం చాలా సూటిగా మాట్లాడుతున్న మాట. మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే వాక్యం మనతో మాట్లాడుతూ 3:11 వాక్యం మాట్లాడుతూ, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. దేవుని వెతకాలట, దేవుని వెతకాలట. దయచేసి అర్థం చేసుకుందాం. దేన్ని మనం వెతుకుతా పరిగెడుతున్నాం? దేని కొరకు మన పిల్లలు పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు? దేని కొరకు మన పిల్లల్ని మన ఇష్టం లేకపోయినా దూర ప్రాంతాలకు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, యూకేలు, యుఎస్, ఆస్ట్రేలియా పంపించేది దేన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు? దేన్ని వెతకడానికి పంపిస్తూ ఉన్నాం? దేన్ని వెతుక్కుంటూ రోజు లేవగానే క్యారేజ్ పెట్టుకొని ఆఫీస్ పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం? దేనికోసం మన పరుగు, దేనికోసం మన తపన, దేన్ని సంపాదించడం కొరకు? దేవుని బిడ్డవైతే ఆయన రాజ్యం, దేవుని బిడ్డవైతే ఆయన సన్నిధి, ఆయన ఎరగాలి, ఆయన తెలుసుకోవాలి, దానికోసమే వెతకాలని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే ఆయన అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే ఏంటో ఆయన డెఫినేషన్ ఇస్తా ఉన్నాడు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఆయన ఫలం దయచేవాడు నీవు నమ్మాలి కదా. దేవుని వెతకాలి. అయ్యా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు రా, నన్ను కాపాడడానికి కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాడిని రక్షించడం కొరకు. నేను చచ్చినా ధన్యునే. మనం చేస్తే నరకానికి పోతామా? మనం చేస్తే ఎక్కడికి వెళ్తాం?
ఆ సంతోషకరమైన పట్టణంలో ఆయనతో యుగయుగాలు ఉంటామన్న నిశ్చయత, శుభప్రద నిశ్చయత మనకుంది. మన చుట్టుపక్కల ఉన్న వరకు చావు పేరెత్తగానే చెవులు మూసుకునే అంత బలహీనులు, ఎరగని వారు. తెలియదు. నీకు తెలుసు ఆయనే మార్గం అని తెలుసు, ఆయనే సత్యం అని తెలుసు, ఆయనే జీవం అని తెలుసు. ఆయనలోకి వచ్చావు కాబట్టి నువ్వు ధన్యుడు అని తెలుసు. ఒకవేళ ఆయన మనం తీసుకెళ్ళకపోతే, ఆయన మనం పరిచయం చేయకపోతే, ఆయన కొరకు రాజ్యాన్ని కట్టకపోతే, ఆయన ప్రకటించకపోతే, నేను మాట్లాడేది బహిరంగంగా మైకులు పెట్టుకుని మాట్లాడమని చెప్పట్లా. పర్సనల్ ఎవాంజలిజం. యేసయ్య ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్ళాడు. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడితే ఆమె రక్షించబడింది, ఆమె వెళ్ళి గ్రామం రక్షించుకుంది. పొట్టి జక్క ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే ఆయన రక్షించబడ్డాడు. పేతురుతోనే ఎక్కి పేతురుతో మాట్లాడితే పేతురు రక్షించబడ్డాడు. ఒకరిని ప్రభు గెలుచుకుంటూ ఖర్చు లేని పరిచర్య, ఇది పర్సిక్యూషన్, వ్యతిరేకత, ఎలాంటి ఇబ్బంది రాని పరిచర్య యేసు ప్రభు చూపించాడు. మోడల్ మినిస్ట్రీ మాది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఏమీ కనబడం. నేను ఏం చేస్తున్నా ఎవరికీ తెలియదు, కానీ ఖచ్చితంగా చేయకుండా కాముగా కూర్చోం. ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, ప్రార్థనకు నడిపించాల్సిందే, బలపరచాల్సిందే. దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని జనం తెలుసుకున్నట్లుగా వారికి అర్థం కావడం కొరకు మనం ప్రార్థన చేయాలని ప్రభువు వాక్యం నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. 14 వచనం చదువుదాం. ఫాదర్స్ డేలో మనం ఉన్నాం కాబట్టి మన పితరులందరినీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ, అందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, నోవాహు వీళ్ళందరూ ఏం చేశారో మాట్లాడుతూ, ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. ఏం వెతికారు? విల్లా కోసమా, బంగ్లా కోసమా, భూమి మీద ప్యాలెస్ కోసం అంటే ఎన్నో గుడారాలు నివసించారు. ఆయన కట్టి ఆ పురము కొరకు వాళ్ళు వెతికింది స్వదేశాన్ని వెతుకుతా ఉన్నారన్నమాట. లేఖనాల్లోంచి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. స్వదేశాన్ని వెతకాలి. కిందకు వస్తే ఆయన వాక్యం అంటూ మాట్లాడుతూ ఉంది, వారందరూ కూడా స్వదేశాన్ని వెతికారు. 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అందుకోకపోయినను దూరము నుండి చూసి, వర్ణనము చూసి, తాము భూమి మీద పరదేశులు, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. వీళ్ళరా, దేవుని సంఘం కట్టబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడి జ్ఞానం అన్యులకి తెలియాలి, రక్షించబడాలని మనం వెతకాలట. దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన ఆ పురంలోకి మనం వెళ్ళాలి, మనతో పాటు మిగతా వాళ్ళని తీసుకువెళ్ళాలని చెప్పి దాన్ని వెతుక్కుంటూ నిరీక్షణ కలిగిన వారిగా మనం జీవించాలట. ఆ ఉద్దేశంతో ఆయన అంటున్నాడు, వెతుకుడే మీకు దొరుకును. ఫైనల్గా 3వ మాట జ్ఞాపకం చేసి నా వర్తమానం ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. వాక్యం అంతా మాట్లాడుతున్న ఆ 3వ మాట లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనంలో, లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, తట్టుడి మీకు తీయబడును, నాకు ఇట్ విల్ బి ఓపెన్, తట్టండి ఓపెన్ అవుతుంది అన్నాడు. ఏం తట్టాలట? ఇందాక చాలా చక్కటి మాట మిరిగిరి విన్నాను. యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నామని. అందులోకి వెళ్దాం. ముందుగా 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు ప్రభు అడగండి, వెతకండి, తట్టండి అన్నాడు కదా. ముందు అధ్యాయంలో శిష్యులకి ఏం చెప్తా ఉన్నాడు? ఎక్కడ తట్టమంటున్నాడు? 10వ అధ్యాయం 1వ వచనంలో, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులు నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపాను. గ్రామాల్లోకి పంపుతా ఉన్నాడు. అలాగే ఆయన మాట్లాడుతూ 7వ వచనంలో, వారు మీకు ఇచ్చు పదార్థాలు తినచ్చు, త్రాగొచ్చు, ఆ ఇంటిలోనే ఉండండి, తలుపులు తట్టమంటున్నాడు. గ్రామాల్లో అడుగు పెట్టమంటున్నాడు, తలుపులు తట్టమంటున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యాల మీద శక్తిని, అధికారాన్ని, రోగములు స్వస్థపరచు వరాలను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు, రోగుని స్వస్థపరచుటకు వారిని పంపెను. 4వ వచనంలో, మీరు ఏ ఇంట ప్రవేశించురో ఆ ఇంట బస చేయుడి.
పట్టణం కొరకు మాట్లాడుతున్నాడు, ఇళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. దయచేసి విందాం. యేసయ్య తట్టండి అన్నప్పుడు గ్రామాలకు వెళ్ళండి, తలుపులు తట్టండి, అనేక మంది హృదయాన్ని తెరవడం కొరకు మీరు వెళ్ళండి, నేను పనిచేస్తాను అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదవగలిగిన వాగ్దానపూర్వకమైన మాట యెహోషువతో ఆయన మాట్లాడుతున్నాడు. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చుచున్నాను, మీరు అడుగు పెట్టి అడిగిన ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. పిల్లరా, ఎక్కడో విజయవాడ 500 కిలోమీటర్ల అవతలున్న ఈ అనంతపురంలో మా పోలీసులు మేము పట్టుకున్న వాక్యం ఇదే. మేము పోలీసుల మధ్య పరిచయం చేస్తున్నాం. మా సహోదరులు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వారు పోలీసులు చేసి పోలీసులే ప్రార్థనలో మోకాళ్ళుని బైబిల్ పట్టుకొని ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటే మా కళ్ళ ముందు పేషెంట్లు చూస్తున్నాం, మా కళ్ళ ముందు చావులు చూస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా కరోనాను కల్లారా చూసాము. మేము దేవుని పక్కన పెట్టి డబ్బులు పూజించడం మంచిది కాదని చెప్పి వాళ్ళు మా ద్వారా సహవాసాన్ని కట్టుకున్నారు. లాస్ట్ వీక్ నంద్యాల పోలీస్ సహవాసం వార్షికోత్సవ ఆరాధనకి వెళ్ళాం. మాకంటే ముందు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వచ్చి మేము పోలీసుల కోసం ప్రార్థన చేసి గృహాలు దర్శిస్తూ ఉంటే వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేసి గృహాలు దర్శిస్తూ వచ్చారు. ఈ అనంతపురానికి మాకంటే ముందు వాళ్ళు వచ్చారు, మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా పట్టుకోవడం, వాళ్ళు గ్రూప్ పెట్టుకోవడం, ఆదివారం గుడికి వెళ్దాం, మిగతా 6 రోజులు టైం పాస్ చేయడానికి వీల్లేదు, అనుదినము వాక్యాన్ని చదవాలి, దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రాలు ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం చెబుతా ఉంది. ఆదిమ సంఘం అనుదినము కూడుకున్నారు. ఆదివారం భక్తి మనకి, మిగతా 6 రోజులు సోషల్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్లో వస్తున్న భయంకరమైన శోధనను ఎదిరించడానికి ఆదివారం ఒక్కరోజు భక్తి సరిపోదు, మిగతా 6 రోజులు మనం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసి నేను 70 మంది నెంబర్లు సంపాదించారు. నంద్యాల 80 మంది నెంబర్లు సంపాదించారు. ఈ 70-80 నెంబర్లు తీసుకొని వెళ్ళి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఏడవడమే, ప్రార్థన చేయడమే, పేర్లు ఎత్తిపెట్టి ప్రభువా వెనక్కి కదిలించు, వీళ్ళ హృదయాన్ని తెరువు, వీళ్ళతో మీరు మాట్లాడని ప్రార్థన చేయడం, మరలా రావటం, దేవుడి హృదయాన్ని తెరిచేయడం లేదో, దేవుడు కథలకు తీసుకొచ్చడం లేదు. మా ప్రార్థనలు ఏమైపోయి, మా అంగుళారికి ఏమైపోయింది, ఆయన విన్నాడా లేదా అని చెప్పి మరలా రావటం, మరలా చూడడం, వింటే దేవుని స్తుతించడం, వినకపోతే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని చెప్పి ఇంకా బలంగా ప్రార్థన చేయడం. ఖచ్చితంగా ప్రభు వాగ్దానం ఇచ్చిన వాడు, నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తానన్నాడు. 2020వ సంవత్సరంలో ఎస్ఎఫ్జి ఈ పోలీస్ పరిచయం ప్రారంభించినప్పుడు మాకు దగ్గరగా ఉంది కదని చెప్పి విజయవాడ పక్కనే ఉన్న గుంటూరుకి వెళ్ళాము, ప్రార్థన చేశాము, కృష్ణా జిల్లాకి వెళ్ళాం, ప్రార్థన చేశాం, పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళాం, ప్రార్థన చేశాం. బాగానే ఉంది కదని చెప్పి ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం దాకా వెళ్ళి ప్రార్థన చేశాం. అందరూ బాగానే ఉన్నారు. తీరా మ్యాప్లో పాయింట్ వేసేసరికి రాయలసీమలో ఎక్కడా ప్రార్థన సహవాసం లేదు. రాయలసీమలో మా పోలీసుల కొరకు మేము ప్రార్థన చేయలేదు, రాయలసీమలో మా పోలీసుల మధ్య సహవాసమే లేదు. ఎంత పక్షపాతం అయితే ఎట్లాగని చెప్పి మళ్ళా రాయలసీమ కోసం ప్రార్థన చేయడానికి తాపత్రయపడ్డాము. వచ్చాము, రోడ్ల మీద తిరిగాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, నెంబర్లు సంపాదించాం, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం, ఏడ్చాము, ప్రార్థన చేశాము. అయ్యా మా ప్రార్థనలు ఏమైపోయాయి? అడుగుడు ఇస్తానన్నావు కదా, వెడిగితే దొరుకుతాదన్నావు కదా, తడితే తీస్తానన్నావు కదా, అడుగుతా వచ్చాం కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేశాం కదా, ఆ గృహాలకు వెళ్ళి ప్రార్థన చేశాం కదా, నీ రాజ్యాన్ని కడతానన్నావు కదా, నీ రాజ్యాన్ని ఇస్తానన్నావు కదా అని ప్రార్థన చేస్తే మాట తప్పున దేవుడు ఆశ్చర్యకరంగా కఠినంగా ఉన్న మా డిపార్ట్మెంట్లో ప్రతి స్థలంలో ప్రార్థన సహవాసాలు ప్రభు కడతా ఉన్నాడు. మాట తప్పున దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, తక్కుడి మీకు తీయబడును అన్నాడు, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. నమ్మకంగా మనం ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను అనుకున్నాను 2020లో కరోనా వచ్చిన తర్వాత దేవానికి స్తోత్రం,
చంపడానికి కరోనా నువ్వు పంపలేదు కానీ మార్చడానికి కరోనాను పంపించావు. మారిపోతాయి సంఘాలు, మారిపోతారు అందరూ కూడా. రాకడ సూచన కనిపిస్తా ఉంది. ఇక ఆస్తులు మనకొద్దు, అంతస్తులు మనకొద్దు, దేవుడే మనకు కావాలని చెప్పి దేవుడి కోసం పరిగెడతారేమో అని చెప్పి కరోనా అయిపోయిన తర్వాత మారారా? ప్రార్థన మారిందా? పరలోకంతో సిద్ధపడుతున్నారని చూస్తే ఏం మార్పులా? ఎలా ఉందంటే కరోనా దాని అమ్మొచ్చినా మేము మారం, ఏమొచ్చినా మేము మారం. సరే, లోకాన్ని మారమని చెప్పడానికి లోకం మోసంలో ఉంది, ఎట్లా చెప్పగలం? లోకాన్ని మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని మనల్ని కదా. ఏం మన ప్రార్థన ఏమైనా మారిందా? మన భారం ఏమైనా మారిందా? మన గురి ఏమైనా మారిందా? నాకేమన్నా ఖాళీ ఉందంటే మేమేం ఖాళీగా 24 గంటల డ్యూటీలో ఉన్నాం. రేపు 17వ తేదీ నుంచి అసెంబ్లీ డ్యూటీస్ అన్నారు. 17 పెడతారు, 18 పెడతారు, ఎప్పుడు పెడతారో తెలియదు కానీ భారం ఆయన చేతి పెట్టి ప్రభువాన్ని పరిచర్య చెప్పు. 15, 16 నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకున్న దినాలు మేము వెళ్తున్నాం, మిగతా పరిస్థితులన్నీ మీరే చూసుకుంటారని చెప్పి విశ్వాసంతో వచ్చి తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువుని ప్రియులారా, ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. నన్ను అడుగుము జనమును స్వాస్థ్యముగా ఇస్తానన్న దేవుడు. మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్న దేవుడు. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీకు అన్నీ ఇస్తాను. నా రాజ్యం కట్టడం కొరకు మీకు వెసులుబాటు ఇస్తాను, సామర్థ్యాన్ని ఇస్తాను. మీరు వెర్రివారైనా సరే నేను నిలబెట్టుకొని మాట్లాడతానన్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఈ మాట మనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. లోకాసువార్త 11వ అధ్యాయము, లోకాసువార్త 11వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో మాట్లాడుతున్నాడు. 13, మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు మీయే ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తానన్నాడు. పేతురు యోహానులో దేవాలయానికి వెళ్తా ఉంటే దేవాలయం ముందు నిలబడ్డ ఆ భిక్షకుడు అడుగుతా ఉన్నాడు, భిక్షాందేహి అని అడుగుతా ఉంటే పేతురు యోహానులు అంటారు, మేము లోకస్తులం కాదు, వెండి బంగారాలు మా వద్ద లేవు, వెండి బంగారాలు మా వద్ద లేవు, కానీ మేము కలిగింది ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఆయన నీకు ఇస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామములో లే అంటే దిగ్గులు లేచి నిలబడ్డాడు. ఒక ఆయన ఇలాగన్నాడు, ఆదిమ సంఘం ఆస్తులు అమ్మేసుకొని బీదవారయ్యారు కానీ ఆత్మలో ధనవంతులయ్యారు. ఆధునిక సంఘం ఆశీర్వాదాల పేరు చెప్పుకొని ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు కానీ ఆత్మీయంగా దరిద్రులయ్యారు అన్నాడు. అలాంటి వారుగా మన సంఘం ఉండడానికి వీల్లేదు. దేవుడు నడిబొడ్డు మీద ఉంచాడు, భారంతో ఉంచాడు. దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ మన సంఘం ద్వారా దేవుడి నామ ఘనత కొరకు అనేక మందిని ఆయన రాజ్యంలోకి నడిపిస్తూ మన పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన రాజ్యాన్ని కట్టాలి. మన సభ్యులు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఆ డిపార్ట్మెంట్లో రాజ్యం కట్టబడాలి. అందరినీ మన సంఘానికి రమ్మని పిలవడానికి సంఘానికి అంత కెపాసిటీ లేదు, రమ్మన్నారు రారు. కానీ మనం మాత్రం ఎంత బాగా విస్తరిస్తూ ఉన్నామో, ఎన్ని ప్రాంతాలకు చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్తున్నామో. వెళ్దాం, ఆయన పట్టుకొని వెళ్దాం, ఆయన రాజ్యం కట్టడానికి వెళ్దాం. అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చక్కటి దైవ సందేశం అందించిన ప్రియ సహోదరులు మహేష్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనములు నైనా. ఇదిగో అనేక మంది నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు వచ్చారు. మీరు మా తండ్రివి, మేము మీ పిల్లలం. దేవా, మమ్మల్ని మీరు ఇంతవరకు కాపాడుతూ వచ్చింది నీ కృపలన్నిటికీ కృతజ్ఞత. ఇదిగో నీ పిల్లలు వారి గృహాలకు మళ్ళీ వెళ్తున్నారు. నన్న క్షేమకరంగా, సమాధానకరంగా వారి గృహాలకు నడిపించండి. ఈ వారమంతా కాపాడండి తండ్రి. తిరిగి మేము పరిశుద్ధ సంఘంగా, సమాజంగా ఇప్పుడు కూడుకుంటున్న వేళంతటి కూడా SIU సంఘం మీరు నాటిన దీప స్తంభం, ఈ కుటుంబాన్ని మీరే
తండ్రివై మీరే అధ్యక్షుడివై నడిపించి కాపాడి మహిమ పొందు. ముందున్న ప్రభు బల్ల సహవాసంలో కూడా మీరే సహాయం. ప్రత్యేకంగా మరొక్కసారి నైనా సంఘముగా ఈ దినం యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లల కొరకు మరొక్కసారి ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకునైనా కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మా పిల్లల పక్షంగా మీరు అద్భుత కార్యం చేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదము ఈ ప్రత్యేక ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.